ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్ బంధువులారా, మనం గత 16 రోజులుగా వేదవ్యాస ప్రణీతమైనటువంటి శివ మహాపురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున కుమారస్వామి యొక్క జననం, తారకాసుర వధ, ఇటువంటి విషయాలన్నీ చెప్పుకున్నాం. అయితే నడిచే దేవుడుగా ప్రసిద్ధి పొందినటువంటి మహనీయులు, మహాతపస్సంపన్నులు, కంచి పరమాచార్యులైనటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఈ సుబ్రహ్మణ్య జననం సంబంధించి ఒక రహస్యాన్ని త్రిపుర రహస్యంలో ఉన్నది అని వారు ఉటంకించారు. త్రిపుర రహస్యం అని ఒక గ్రంథం ఉంది, అందులో ఉన్నదని. ఆ విషయాన్ని మనం ముందుగా మనవి చేసుకొని తర్వాత ఇవాళ 17వ భాగంలో మనం గణేశుడి యొక్క పుట్టుక, గణ వివాదం, ఇటువంటి విషయాలన్నీ మనం చెప్పుకుందాం. ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఆకాశయానం చేస్తూ పోతూ ఉన్నారు. ఆ సందర్భంలో కింద భూలోకంలో ఒక కొండ మీద ఒక అందమైనటువంటి బాలుడు తపస్సులో కూర్చొని ఉన్నాడు. సుమారుగా 7-8 సంవత్సరాలు ఉంటాయి అనుకుందాం. చూసి ముగ్ధులైపోయినారు ఇద్దరు. ఆహా, ఇటువంటి పుత్రుడు గనక మనకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది అని జగన్మాత పార్వతీదేవి, పరమేశ్వరుడు అనుకున్నారు. అనుకున్నదే తడవుగా వాళ్ళు ఆ తపస్వి ముందర దిగారు. వెంటనే ఆ తపస్వి కన్నులు తెరిచి, ఆహా, ఇవాళ నా జన్మ ధన్యమైంది, సాక్షాత్తు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు నా మీద అనుగ్రహంతో నాకు దర్శనాన్ని సాక్షాత్కరించారు అని అన్నాడు. ఆ తపస్సు చేసుకునేటువంటి ఆయన సనక సనందనాదులలో సనత్ కుమారుడు ఆయన పేరు. పార్వతీ పరమేశ్వరులు కూడా ఆయన్ని ఆశీర్వదించారు. ఆ తర్వాత పరమేశ్వరుడు శివమాయ మోహితుడిని చేశాడు ఆయన్ని. చూడండి, అంత తపస్వి కూడా ఏమడిగాడు పరమేశ్వరుడు, నాయనా నువ్వు చాలా గొప్ప తపస్సు చేస్తున్నావు, మరి నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. ఆయన ఏదైనా వరం కోరుకోవచ్చుగా. ఆయన అన్నాడు మాయామోహితుడై, తండ్రి నాకేం వరాలు అక్కర్లేదు, కానీ మీరే వచ్చారు అడుగుతున్నారు కాబట్టి మీకే ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను, మీకేం కావాలో కోరుకోండి అన్నాడు. ఇది ఆయన అన్న మాట. ఇదే కావాల్సింది పరమేశ్వరుడికి. వెంటనే పరమేశ్వరుడు అన్నాడు, నీవే మాకు కొడుగ్గా పుట్టు అన్నాడు. వెంటనే అరే మాట ఇచ్చాను కదా అనుకొని, అయితే పరమేశ్వర నీకే కొడుగ్గా పుడతానన్నాడు. వెంటనే పార్వతీదేవి అందుకుంది, నీకే అని రాగం తీస్తున్నావు, నాకు పుట్టవా కొడుగ్గా అన్నది. లేదు తల్లి, నేను గర్భంలో పడి యోని మార్గం ద్వారా ప్రభవించడానికి నాకు ఇష్టం లేదు. పరమేశ్వరుడికి నేను మాట ఇచ్చాను కాబట్టి పరమేశ్వరుడి యొక్క వీర్యం వల్ల పుడతాను తప్ప నీ యొక్క గర్భం ద్వారా మాత్రం పుట్టను. నాకు గర్భశోకాన్ని అనుభవించాలనేటువంటి ఆలోచన లేదు
అని సనత్ కుమారుడు అన్నాడు. అందుకని శివుడి యొక్క వీర్యం వల్ల పుట్టాడు, అంతే తప్ప శివుడి యొక్క వీర్యం పార్వతీదేవి గర్భాన్ని ధరించడం వల్ల పుట్టల. ఇది సుబ్రహ్మణ్యుడి యొక్క జన్మరహస్యమని కంచి పరమాచార్యులు గారు ఒకానొక సందర్భంలో సెలవిచ్చారు అని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వారి యొక్క ప్రవచనంలో చెబితే నేను విని దాన్ని మీతో పంచుకుంటున్నాను. కాబట్టి సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు సనత్ కుమారుడే. ఇక ఈరోజు అంశం ముందుగా గణేశుడి యొక్క పుట్టుక. సూత పౌరాణికుడు తన ముందు కూర్చొని శ్రద్ధగా వింటున్నటువంటి మునులతో అంటున్నాడు, ఓ మునులారా, ఇప్పుడు మీకు పరమ మంగళప్రదమైనటువంటి గణేశుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని చెబుతాను, శ్రద్ధగా వినండి అన్నాడు. స్వభావం చేత నిర్గుణులు నిరాకారులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల నుండి ప్రథమ రజస్సు అంటే సృష్టికి కారణభూతమైనటువంటి తొలి అణువులు పుట్టి సృష్టి ఆవిర్భావం జరిగినటువంటి నాటి కథా వృత్తాంతమేనయ్యా ఈ గణేశుడి యొక్క ఆవిర్భావ గాథ అన్నాడు. అంటే వాళ్ళు నిర్గుణులు నిరాకారులు. ఎవరు? పార్వతీ పరమేశ్వరులు. ఎట్లా? తత్వం వల్ల. అటువంటి పార్వతీ పరమేశ్వరుల నుండి మొట్టమొదట ఉద్భవించినటువంటి రజస్సు అంటే సృష్టికి కారణభూతమైనటువంటి తొలి అణువులు పుట్టి సృష్టి యొక్క ఆవిర్భావం జరిగినటువంటి నాటి కథా వృత్తాంతం ఈ గణేశుడి యొక్క ఆవిర్భావ గాథ అంటున్నాడు. ఇది వేదరహస్యం. దీనినే లోకంలో నలుగుబిండి కథగా కూడా చెప్పుకుంటారు. ఒకానొక సమయంలో పార్వతీదేవి అభ్యంగనం స్నానం చేయటానికి శరీరం నిండా మరి ఆ పిండి పూసుకుంది. ఆ తర్వాత ఆ పిండిని ఒక ముద్దగా చేసి దానితోటి ఒక బొమ్మ చేసింది అని మనం వినాయక చవితి కథలో చెప్పుకుంటాం. ఆ నలుగు పిండిని వేదం పరో రజస్సు అని చెప్పింది. ఆ రజస్సే గణేశుడికి అంటే భౌతిక సృష్టిగా రూపుదిద్దుకుందని వేదం చెబుతోంది. సృష్టి భౌతిక రూపం గణేశుడి యొక్క ఆకారంలో ఉంటుంది. కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఉపాసన కూడా అట్లాగే చేస్తారు. గణపతిని ఆరాధించే వాళ్ళని గాణాపత్యులు అని పిలుస్తారు. శంకర భగవత్పాదులు షణ్మతాలు స్థాపన చేశాడని అనుకుంటారు. షణ్మత స్థాపనాచార్య అని బిరుదు ఆయనకి. దాంట్లో గాణాపత్యం ఒకటి. అంటే గణేశ్వరుని పూజ చేసే వాళ్ళంతా గాణాపత్యులు. పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం ఆడినటువంటి కొంతకాలానికి గణపతి పుట్టాడు. ఒక రోజున జయ విజయ అమ్మవారి చెలికెత్తెలు పార్వతీదేవితోటి చదరంగం ఆడుతూ ఆమెకి ఈ విధంగా బోధించారు. ఓ చెలి, మన సౌధంలో ఉన్న సేవకులందరూ కూడా శివుడి యొక్క ఆజ్ఞను పరిపాలించే రుద్రగణాలేను. మనం మన యొక్క ద్వారం వద్ద మన ఆజ్ఞను పాటించేవాడు మనం ఉండటం మనకు మంచిది కదా అని అన్నారు వాళ్ళిద్దరు. అప్పుడు పార్వతీదేవికి ఆ మాటలు నిజమేననిపించినాయి. ఒక రోజున జగన్మాత అభ్యంగన స్నానం చేస్తూ ఉండగా సదాశివుడు ద్వారపాలకుడు అయినటువంటి నందిని గద్దించి మందిర ప్రవేశం చేశాడు. నందీశ్వరుడు వారించాడు అమ్మవారు స్నానంలో ఉన్నది. ఆ రోజు జరిగినటువంటి అనుభవంతో ఆమె చెలికెత్తులు చెప్పినటువంటి హితవుని ఆచరణలో పెట్టాలి అని అమ్మవారు సంకల్పించింది. వెంటనే తన శరీరం నుండి రాలినటువంటి రజస్సుతోటి సర్వలక్షణ సంయుతుడు, సర్వావయవ సుందరుడు, సర్వశోభాధ్యుడు, మహాబలపరాక్రమ సంపన్నుడు అయినటువంటి ఒక పురుషుణ్ణి సృష్టించింది. ఆ పురుషునికి అమూల్యమైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు, అలంకారాలు అన్నీ ఇచ్చి ఆశీర్వదించింది తల్లి. ఆ పురుషుడు నమస్కరించి, అమ్మా, నా యొక్క కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. పుత్ర,
నా యొక్క గృహాన్ని సదా రక్షిస్తూ ద్వారపాలకుడవై ఉండు. నీవు నా కుమారుడివి. నీవు తప్ప నాకు మరి ఒకడు లేడు. నా ఆజ్ఞ లేకుండా హఠాత్తుగా లోపలికి ఎవ్వరూ ప్రవేశించకూడదు అని చెప్పి ఆ పార్వతీమాత కర్ర ఒకటి ఇచ్చింది ఆయుధంగా. ఆ పిల్లవాడు ద్వారపాలకుడై తల్లి యొక్క ఆజ్ఞ నెరవేరుస్తున్నాడు. ఒక రోజున పార్వతీదేవి సఖీజనంతో కలిసి జలక్రీడలాడుతూ ఉండగా శంకరుడు మందిర ప్రవేశం చేయబోయాడు. గణేశుడు నిలువరించాడు. ఎవడా ఈ నూతన పురుషుడు అని శంకరుడు అనుమానం కలిగి, ఒరే ద్వారపాలక, ఇది నా సొంత ఇల్లు. ఎక్కడైనా స్వ అనేటువంటి దాని విషయంలో ఇతరుల యొక్క అపేక్ష ఉంటుందా? నేను భౌడని. లోపల ఉన్న స్త్రీమూర్తి నా భార్య. నేను శివుణ్ణి, ఆమె నా భార్య శివాని. వెయ్యేల ఈ సృష్టికి కారణభూతుడు అయినటువంటి నేను సత్పురుషుణ్ణి, నేనే. ఆమె నా తపశక్తి అయినటువంటి సతి. కాబట్టి నువ్వు అడ్డుదొలగు అని గద్దించాడు. కానీ గణేశుడు మాత్రం, ఇది నా తల్లి ఆజ్ఞ, అంతే, మీరు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అని శివుణ్ణి లోపలికి వెళ్ళనీయలేదు. పైగా కర్ర ఎత్తాడు కొట్టడానికి. అంతటా శివుడు తన యొక్క గణాలను పిలిచాడు. ఈ నూతన ద్వారపాలకుడు నా ఇంట్లోకి వెళ్ళటానికి నన్నే అడ్డగిస్తున్నాడు. ముందు వీడిని ఇక్కడి నుంచి మెడబెట్టుకొని నెట్టండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు గణపతిని సమీపించారు. వెంటనే వాళ్ళు హెచ్చరించారు, ఓరి, నీకు బ్రతుకు మీద ఆశ ఉంటే తప్పుకో అన్నారు. అయినా గణపతి కదల్లా మెదల్లా. వాళ్ళు తీవ్రంగా బెదిరించారు. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి కర్రతోటి వాళ్ళందరినీ బాదాడు. అప్పుడు ఆ ప్రమథ గణాలందరూ కూడా ఏడుస్తూ లబోదిబోమని శివుడి దగ్గరికి పరిగెత్తారు. వెంటనే ఈశ్వరుడు అన్నాడు, యుద్ధం చేసైనా సరే వాణ్ణి తరిమి కొట్టండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే వాళ్ళంతా యుద్ధానికి సిద్ధమై నిలబడ్డారు. ముందుగా నందీశ్వరుడు వచ్చి గణపతి యొక్క కాలు బట్టి లాగాడు. భృంగి రెండో కాలు పట్టుకున్నాడు. గణపతి కాళ్లతోనే ఇద్దరిని బంతుల్లాగా ఎగిరిపడేటట్టుగా తన్నాడు. మిగతా గణాలను కర్రతో మోది చల్లా చెదురుగా చేశాడు. వాళ్ళందరూ శివుడితోటి మొరపెట్టుకున్నారు. వెంటనే శివుడు బ్రహ్మదేవుణ్ణి పిలిచి విషయం చెప్పి గణేశుడి దగ్గరికి వెళ్ళి నీతి వాక్యాలు చెప్పి సమస్యను సామరస్యంగా పరిష్కరించమన్నాడు. బ్రహ్మదేవుడు రాయబారం చేశాడు. బ్రహ్మ మాటలు విన్నటువంటి గణేశుడు నవ్వి, శివగణాలు శివుడి యొక్క ఆజ్ఞను పాటింతురుగాక, నేను మా అమ్మ మాటనే నెరవేరుస్తాను. ద్వారం దాటి గృహంలోకి అడుగు పెట్టనివ్వని ఎవరిని, యుద్ధానికి నేను సిద్ధమే అన్నాడు. ఇక బ్రహ్మగారు చేసేదేం లేక వెనుదిరిగి వెళ్ళి చెప్పాడు. ఇక శివగణాలకు గణేశుడికి యుద్ధం మొదలైంది. ఈ వర్తమానాన్ని విన్నటువంటి పార్వతీదేవి ఒక జంట శక్తులను సృష్టించింది. గణేశుడికి తోడుగా పంపించింది. అందులో ఒక శక్తి కాటుక కొండలాగా ఉండి కొండ గుహ వంటి నోరు తెరుచుకొని ఎదుటి వాళ్ళ యొక్క ప్రయోగించిన అస్త్రాలన్నీ మింగేయటం మొదలుపెట్టింది. రెండో శక్తి విద్యుత్ ప్రకాశం రూపంలో 1000 బాహువులతో ఉండి చేతికి దొరికిన వాళ్ళల్లా నల్లుల్లాగా నిలిపేస్తుంది. అమ్మవారంటే ఏంటి? శక్తి స్వరూపం. దిక్కుచోతగా ప్రమథ గణాలన్నీ మహాదేవుడి దగ్గరికి వెళ్ళి లబోదిబోమని మొరపెట్టుకున్నారు. వెంటనే రుద్రుడు రోషంతో మండిపడ్డాడు. గణేశుడి దగ్గరికి వచ్చి వాదులాడి అతన్ని ఒప్పించడానికి శక్యంగాక తన యొక్క నిశితమైనటువంటి త్రిశూలంతో శిరస్సును ఖండించాడు. ఆ వార్త విన్నటువంటి సర్వలోకాధీశ్వరి అయినటువంటి ఆ దుర్గామాత, ఆ పార్వతీమాత అనేక భయంకరమైన శక్తులను సృష్టించింది. నా కుమారుడు పునరుజ్జీవితుణ్ణి చేసే వరకు మీరందరూ కూడా ప్రళయాన్ని సృష్టించి దేవతలందరినీ హింసించమని పంపించింది. వాళ్ళందరూ అగ్నిశిఖల్లాగా చెలరేగిపోయారు. రుద్రగణాలను, వాళ్లకు తోడొచ్చినటువంటి దేవతాగణాలను ఎండుగడ్డిని కాల్చినట్టు కాల్చేయడం మొదలుపెట్టారు.
ఇక వాళ్ళందరికీ దిక్కుదోచలేదు. వెంటనే బ్రహ్మదేవుణ్ణి శరణు వేడుకున్నారు. ఆయన యొక్క ఉపదేశం మేరకి వాళ్ళంతా వచ్చి ఆ పార్వతీమాతని స్తోత్రం చేశారు. జగదంబ నమస్తుభ్యం శివాయైతే నమోస్తుతే చండికాయై నమస్తుభ్యం కళ్యాణ్యైతే నమోస్తుతే ఆదిశక్తిస్త్వమేవాంబ సర్వసృష్టికరీ సదా త్వమేవ పాలినీ శక్తి స్త్వమేవ ప్రళయంకరీ ప్రసన్నా భవ దేవేసి శాంతిం కురు నమోస్తుతే సర్వం హి వికలం దేవి త్రిజగత్తవ కోపతః. ఓ జగన్మాత, నీకు నమస్కారం. శివుడి యొక్క భార్య అయినటువంటి నీకు వందనాలు. చండికమైనటువంటి నీకు నమస్కారం. మంగళాలు ఇచ్చేటటువంటి నీకు నమస్కారం. అమ్మా, ఆదిశక్తివి నీవే. సదా సర్వ సృష్టిని చేసేది నీవే. ఈ సమస్త జగత్తును పరిపాలించే శక్తివి నీవే. ప్రళయాన్ని సృష్టించేదానివి నీవే. ఓ దేవదేవి, మా ఎడల ప్రసన్నులురాలికమ్ము. శాంతిని పొందు తల్లి, నీకు నమస్కారం. దేవి, నీవు కోపించడం వల్ల 3 లోకాలు కూడా అల్లకల్లోలమైపోయినాయి. ఋషులందరూ శక్తి స్వరూపిణైనటువంటి పార్వతీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు. అమ్మా, నీ క్రోధాన్ని తక్షణమే ఉపసంహరించు తల్లి. నీ స్వామి ఇక్కడే ఉన్నాడు. ఆయన్ని ఒక్కసారి చూడు. మేమందరము నీ సంతానమే కదా తల్లి. కన్న తల్లి తన బిడ్డలను విషప్రయోగంతో చంపడానికి పూనుకున్నా వేదశాస్త్ర పారంగతుడైనటువంటి బ్రాహ్మణుడు శీలాన్ని విడిచిపెట్టిన, ప్రజలను రక్షించాల్సినటువంటి రాజు వాళ్ళ యొక్క ఆస్తులను దోచుకున్నా వాళ్ళని ముందుకు వెళ్ళి అడ్డుకోగలిగిన వాళ్ళు ఎవరు తల్లి? అందువల్ల అందరి యొక్క అపరాధాన్ని క్షమించు అని ఋషులు ప్రార్థించారు. అప్పుడు ఋషుల యొక్క ప్రార్థనకి అమ్మవారు సంతోషపడి, ఓ దేవతలారా, ఓ ఋషులారా, నా కుమారుడు మళ్ళీ పునరుజ్జీవితుడు కావాలి, సర్వగణాలకు అధ్యక్షుడు కావాలి, ఆది పూజ్యుడు కావాలి. అప్పుడు మాత్రమే ఈ సంహారం నిలిపిస్తాను, లేకపోతే ఆగదు అని అమ్మవారు నిష్కర్షగా చెప్పి ఈ మాటలన్నీ తీసుకెళ్లి దేవతలు ఋషులు శివుడికి విన్నవించారు. వెంటనే శివుడు అట్లే అగ్గుగాక అని పలికి, మీలో కొందరు ఉత్తర దిక్కుకు వెళ్ళండి. ఏ ప్రాణి ముందుగా కనిపిస్తే దాని యొక్క శిరస్సును ఖండించి తెచ్చి ఈ గణేశుడి యొక్క దేహానికి అనుసంధానం చేద్దామన్నాడు అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు అట్లా వెళ్ళగానే ఒకే దంతం కలిగినటువంటి ఏనుగు కనపడింది. దాని శిరస్సు ఖండించి తీసుకొచ్చి ఆ దేహానికి అతికించారు. ఆ తర్వాత కార్యాన్ని మీరందరూ కూడా నిర్వర్తించండి అని శివుణ్ణి ప్రార్థించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు, విష్ణువు ఇద్దరు వచ్చారు. శివుడి యొక్క ఆజ్ఞ చేత వేద మంత్రాలతో అభిమంత్రించారు. నీ తేజస్సు దీని యందు ప్రవేశించుగాక అని మంత్రపూత జలాలను ఆ దేహం మీద సంప్రోక్షణ చేశారు. వెంటనే ఆ బాలుడు చైతన్యాన్ని పొందాడు. నిద్ర మేల్కొన్న వాడిలాగా లేచాడు. అందరూ ఆనందపడ్డారు. పార్వతి సంతోషంతో బాష్పాలు కమ్ముకోగా బాలుణ్ణి ముద్దాడి ఒడిలో కూర్చోబెట్టుకుంది ఆ తల్లి. జగన్మాత అయినటువంటి పార్వతీదేవి ఆ కుమారుణ్ణి వివిధమైనటువంటి వస్త్రాభరణాలతో అలంకారం చేసి అనేకమైనటువంటి వరాలిచ్చి, ఓ కుమారా, నీవు పుట్టినటువంటి తోడనే పుట్టినటువంటి ఆపదలన్నీ తొలగాయి. అందుకని ఇక నుంచి నిన్ను ఎవడైతే పూజిస్తారో ఆరాధిస్తారో వాళ్ళ యొక్క ఆపదలన్నీ తొలగించి వాళ్ళని రక్షించే సామర్థ్యం నీకు అనుగ్రహిస్తున్నాను. ఇప్పుడు నీ ముఖం సింధూరంతో అలంకరింపబడి ఉంది కాబట్టి నిన్ను సింధూరంతో ఎవడైతే పూజిస్తాడో అటువంటి మానవులకి కార్య విఘ్నాలు తొలగిపోతాయి. ఆ తరువాత దేవతలందరూ కూడా ఆ బాలుణ్ణి శివుడి దగ్గరకు తీసుకువెళ్లారు. శివుడు ఆ బాలుడి యొక్క శిరస్సు మీద చేయించి ఆశీర్వదించాడు. ఈ బాలుడు నా రెండో కుమారుడు. ఈ గణేశుడే
నా గణాలన్నిటికీ సర్వాధ్యక్షుడు, విఘ్నాలను నాశనం చేస్తాడు కాబట్టి వినాయక నామంతో ప్రసిద్ధి పొందుతాడు అని పుత్రప్రేమతో ఆశీర్వదించాడు పరమేశ్వరుడు. ఆ తర్వాత గణేశుడు తెలియక చేసినటువంటి అపరాధాన్ని మన్నించమని త్రిమూర్తులందరినీ, దేవతలని ప్రార్థించాడు. చూడండి, గణేశుడు నేను తెలియక చేశాను తప్పు, మిమ్మల్ని అందరినీ కొట్టాను, బాధ పెట్టాను, కాబట్టి నన్ను మన్నించమని వేడుకున్నాడు. అప్పుడు దేవతలు, త్రిమూర్తులు అందరూ కూడా సంతోషపడి ఈ విధంగా ఆశీర్వదించారు. త్రిమూర్తులమైనటువంటి మేము ఏ విధంగా లోక పూజితులమైనామో అదేవిధంగా ఈ గణనాథుడు కూడా మాకంటే ముందుగా లోకపూజితుడు అవుతాడు. ఇది ఆదౌ పూజౌ గణాధిప అని కదా ఉన్నది. ఈ గజాననుణ్ణి ముందుగా పూజించకుండా ఏ కార్యం తలపెట్టినా కూడా ఆ కార్యం మధ్యలోనే విఘ్నం వచ్చి ఆగిపోతుంది. మాలాగే ఇతడు కూడా ప్రకృతి నుండి పుట్టాడు కాబట్టి పూజ్యుడవుతాడు. అమ్మవారి నుంచి వచ్చాడు కదా, ప్రకృతి అంటే అమ్మ. త్రిమూర్తులు కూడా అమ్మవారి నుంచి వచ్చిన వాళ్లే. మణిద్వీపంలో తెలుస్తుంది మనకి దేవీ భాగవతం. ఆ తర్వాత శంకరుడు పవిత్రమైన మనస్సు కలిగినటువంటి పార్వతీదేవి సంకల్పం నుండి ఈ గణేశుడు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రోదయ కాలంలో ఆవిర్భవించాడు కాబట్టి ఆ తిథి రోజు ఎవరు ఈ గణేశ్వరుణ్ణి పూజిస్తారో వాళ్ళందరికీ సకల శ్రేయస్సులు కలుగుతాయని ప్రజలందరికీ వరం ఇచ్చాడు. అందుకని భాద్రపద శుద్ధ చవితి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యుడు అంటే స్కందుడు, గణపతి ఇద్దరు కూడా ఆటపాటలతోటి తల్లిదండ్రులకు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తూ శుక్లపక్ష చంద్రుడిలాగా ఎదిగి పెద్దవాళ్ళై వివాహ వయస్సుకు వచ్చారు. నేను వివాహమాడతాను అని గణేశుడు, కాదు నీకంటే ముందు నేనే పెళ్లి చేసుకుంటానని షణ్ముఖుడు ఇద్దరు కూడా వాదోపవాదాలు చేసుకున్నారు. వాళ్ళిద్దరూ తగవలాట మొదలైంది. అప్పుడు వాళ్ళ యొక్క మనోగతాన్ని గ్రహించినటువంటి ఆది దంపతులు ఒక రోజున వాళ్ళిద్దరిని పిలిచి, ఓ కుమారులారా, మీ ఇద్దరి యందు మాకు పుత్రవాత్సల్యం సమానంగా ఉంది. అయితే మీలో ఎవరైతే ఈ భూమండలాన్ని చుట్టి ముందుగా ఇక్కడికి చేరుకుంటారో వాళ్ళకి ముందుగా వివాహం చేయటం జరుగుతుంది అన్నారు వాళ్ళు. తల్లిదండ్రులు ఏర్పాటు చేసినటువంటి నియమానుసారంగా కుమారస్వామి భూప్రదక్షిణానికి బయలుదేరాడు. ఆయనకి నెమలి వాహనం ఉంది కాబట్టి తుర్రున వెళ్ళిపోయాడు. కానీ గణేశుడు పార్వతీ పరమేశ్వరులని ఒకే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. వాళ్ళిద్దరికీ పూజించాడు. ఆ తర్వాత 7 ప్రదక్షిణలు చేశాడు. వాళ్ళిద్దరి ఎదుట నిలబడి చేతులు జోడించి, ఓ తల్లిదండ్రులారా, నాకిప్పుడు వివాహం చేయండి అన్నాడు. వెంటనే గౌరీశంకరులు, కుమారా, స్కందుడు భూప్రదక్షిణం కోసం బయలుదేరి వెళ్ళాడు, నువ్వు కూడా వెళ్ళి చుట్టిరా, అప్పుడు మాత్రమే నీకు వివాహం జరుగుతుంది అన్నాడు. పరీక్షించడానికి, ఏమీ తెలియనట్టుగా మనకు చెప్పడం కోసం. వెంటనే గణేశ్వరుడు నవ్వి, ఓ తల్లిదండ్రులారా, నేను 7 సార్లు భూప్రదక్షిణం చేశాను కదా అన్నాడు. దానికి వాళ్ళు విస్మయాన్ని నటించారు. ఏమిటి, ఇక్కడే ఉన్నావు కదా, మరి నీకు ఎలా సాధ్యమైంది అని అడిగారు. మనకు చెప్పడం కోసమే. అప్పుడు చెప్తున్నాడు వినాయకుడు, మనం వినాలి ఇది. ఓ సర్వజ్ఞ స్వరూపులారా, పుత్రుడికి తన తల్లిదండ్రుల యొక్క పాదపద్మాలే గొప్ప తీర్థములు. వాళ్ళని పూజించడమే దైవారాధన. వాళ్ళ యొక్క సందర్శన క్షేత్ర సందర్శన కంటే శ్రేయోదాయకమైంది. అలాగే స్త్రీకి భర్తను సేవించడమే గొప్ప మంగళకరమైనటువంటి తీర్థ సేవనం. ఎవడైతే తన తల్లిదండ్రులను పూజించి ప్రదక్షిణం చేస్తాడో వాడు తప్పకుండా
భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందుతాడు. వేదశాస్త్రాలు ఈ విషయాలని నొక్కి వక్కానించి చెప్పాయి కదా తండ్రి, వేదం అసత్యం చెబుతుందా అన్నాడు. బుద్ధిమంతుడైనటువంటి వినాయకుడి యొక్క పలుకులకు సంతోషపడి పార్వతీ పరమేశ్వరులు, కుమారా, నువ్వు చేసినటువంటి కర్మ ధర్మబద్ధమైంది. సంకట స్థితిలో ఎవడి యొక్క బుద్ధి చురుగ్గా పనిచేస్తుందో వాడికి సూర్యోదయానికి చీకట్లు తొలగినట్లుగా ఆ ఆపద స్థితి తొలగిపోతుంది. నువ్వు ధర్మాన్ని పూర్ణంగా పాలించావు అని ఆ గిరిజా శంకరులు అభినందించి వెంటనే వినాయకుడికి వివాహ ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు. అదే సమయంలో విశ్వరూపుడైనటువంటి ప్రజాపతి తన కుమార్తెలైనటువంటి సిద్ధి, బుద్ధి అనేటువంటి ఇద్దరు కన్యలకి వివాహ ప్రయత్నం చేయటం మొదలుపెట్టాడు. విశ్వరూపుడు ఆయన పేరు, సిద్ధి, బుద్ధి వాళ్ళ పేర్లు ఆడపిల్లలు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఉమాశంకరులు వాళ్ళిద్దరినీ గణేశుడికిచ్చి వివాహం చేయాలని నిశ్చయించి మహావైభవంగా పెళ్లి జరిపించాడు. కొంతకాలానికి గజాననుడికి సిద్ధియందు లోకానందకరుడైనటువంటి క్షేముడు, బుద్ధి అనే భార్యలో లాభుడు అనే కుమారుడు పుట్టారు. క్షేముడు, లాభుడు. ఇక్కడే దీంట్లో ఒక అంతరార్థం ఉంది. మామూలుగా దేవతలకి భార్యలు అంటే లౌకికంగా మనలాగా భార్యలుగా అని మనం అనుకోకూడదు. అంటే గణేశ్వరుడికి సిద్ధి, బుద్ధి ఇద్దరు భార్యలు అంటే ఏమిటి అర్థం దానికి? గణేశ్వరుడి పాదాలు ఎవడు పట్టుకుంటాడో వాడికి సిద్ధి కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది. బుద్ధి కలిగితే ఆ బుద్ధి ద్వారా సిద్ధి పొందుతాడు. అలాగే వాళ్ళకి పిల్లలు ఏమన్నాడు? క్షేముడు, లాభుడు అన్నాడు. అంటే ఏమిటి? సిద్ధి కలిగితే దానివల్ల క్షేమం కలుగుతుంది, బుద్ధి కలిగిన వాడికి లాభం కలుగుతుంది. ఇదే దాంట్లో ఉండే అంతరార్థం. అలా కొంతకాలం గడిచింది. కుమారస్వామి భూప్రదక్షిణం చేసుకుని వచ్చాడు. వస్తూ ఉన్నటువంటి కార్తికేయుణ్ణి మార్గమధ్యంలో కలహభోజనుడైనటువంటి నారదుడు కలుసుకున్నాడు. కలుసుకొని ఊరుకుంటాడు ఆయన పెట్టే తగు లోక కళ్యాణం కోసం. ఓ కార్తికేయ, నేను సత్యం చెబుతున్నానయ్యా, విను. ఈర్ష్య వల్ల కానీ మోసబుద్ధి వల్ల కానీ నేను అబద్ధం చెప్పడం లేదు. లోకంలో ఏ తల్లిదండ్రులైనా తమ పుత్రులకు చేయనటువంటి దాన్ని నీ తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు నీకు చేశారు. లోకంలో ఏ తల్లి తండ్రి చేయరు తమ కొడుకులకి. అలాంటి ఒక రకంగా మోసం లేదు, నీకు ఇబ్బంది కలిగించారు, నీకు నష్టం కలిగించారు. భూప్రదక్షిణ మిషతోటి నిన్ను ప్రయత్నపూర్వకంగా బయటకు పంపించి ఆ గణేశుడికి పెళ్లి చేశారు. అప్పుడే అతడికి చక్కటి ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు. నీ తల్లిదండ్రులు చేసిన పని నాకైతే యోగ్యంగా కనిపించటంలా. తల్లి విషం పెట్టినా, తండ్రి కొడుకును అమ్మకానికి పెట్టినా ఆ బిడ్డల గతి ఏమవుతుంది? శాంతి కాముకుడైనటువంటి వాడు అలాంటి తల్లిదండ్రుల ముఖాన్ని చూడకుండా దూరంగా తొలగిపోవటం మేలు కదా. ఇది నా అభిప్రాయం బాబు. నేను చెప్పాల్సింది చెప్పా, నా అభిప్రాయం. ఆ తర్వాత నీ ఇష్టం అని నారదుడు చల్లగా జారుకున్నాడు అంటించి. కార్తికేయుడు వెంటనే తల్లిదండ్రుల యొక్క కపట ప్రవర్తనకి కోపపడ్డాడు. అక్కడి నుంచి అలిగి క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. అక్కడే బ్రహ్మచర్య దీక్షతోటి ఉండిపోయాడు. ఆ క్రౌంచ పర్వతమే శ్రీశైలం.
దర్శన మాత్రం చేతనే పాపాలను పోగొట్టే పుణ్యమూర్తి షణ్ముఖుడు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దేవతలు, ఋషులు, మునులు ఆయన దర్శనానికి వెళుతుంటారు. ఆ కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం నాడు కుమారుడి యొక్క దర్శనం మిక్కిలి ప్రశస్తమైంది. అయితే కుమారుడి యొక్క ఎడబాటుతోటి కుమిలిపోయినటువంటి ఉమాదేవి శంకరుడితో కలిసి ఆ క్రౌంచ పర్వతానికి వెళ్ళింది. శంకరుడు ఇప్పటికీ కూడా మల్లికార్జునుడు అనేటువంటి పేరుతోటి అక్కడ కొలువై ఉన్నాడు. అమ్మవారు భ్రమరాంబికాదేవిగా ఉంది. అంటే ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడు భ్రమరాల యొక్క అరుపుల వల్లే చేస్తాడని అమ్మవారు భ్రామరి రూపం ధరించి వాడిని చంపేసింది. అందుకోసమని అమ్మవారికి అక్కడ భ్రమరాంబ. కుమారస్వామి తల్లిదండ్రులను చూడటానికి ఇష్టపడక అక్కడికి 3 యోజనాల దూరంలో దేవతల యొక్క ప్రార్థనల మీద అక్కడ నిలబడ్డాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.